సో ఇప్పుడు నేను ఒక్కొక్క బోర్డుకి డేటా ఫీడ్ చేస్తానండి. ఇది రాజమండ్రి వాళ్ళు అభి క్యాటర్స్ అండ్ ఈవెంట్స్ అభి ఈవెంట్స్ అండ్ క్యాటర్స్ వాళ్ళు బుక్ చేసుకున్నారు ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అడుగుతున్నారు సార్ డెస్క్టాప్ యాప్ ఏమన్నా ఉందా అని. డెస్క్టాప్లో కూడా మనము ఓపెన్ చేసుకుని లాస్ట్ టైం నేను మొబైల్తో చూపించాను కదా, ఇప్పుడు డెస్క్టాప్తో అక్కడ చూసారా మనం వైఫైని కనెక్ట్ చేసుకున్నాం. WF2 మల్టీ కలర్ కాబట్టి F2 అని ఉంటుంది. కనెక్ట్ కొట్టాం, పాస్వర్డ్ అడుగుతుంది. సో 88 డిఫాల్ట్ పాస్వర్డ్, 88 ఎంటర్ చేసి ఓకే కొడితే అది సో ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత డెస్క్టాప్ మీద మీకు HD 2020 అనే సాఫ్ట్వేర్ ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే మాకు ఇక్కడ ఇలా మీకు డెస్క్టాప్లో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే మన ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వైఫై కనెక్టివిటీ ఉండాలి. ఉంటేనే ఆ బోర్డులో ఉన్న వైఫైకి మీరు కనెక్ట్ చేయగలుగుతారు. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ప్రోగ్రామ్ మన మొబైల్ ఎలా చేస్తామో అలాగే డెస్క్టాప్లో కూడా ఒక కొత్త ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను WF2 కదా, దాని విడ్త్ హైట్ సెట్ చేసుకుని WF2 బోర్డు మనం ఏదైతే వైఫై కనెక్ట్ చేసుకున్నామో ఆ బోర్డు 3/2 కాబట్టి దాని విడ్త్ హైట్ సెట్ చేసుకుని ఓకే కొడితే నాకు సైజ్ వచ్చింది. సో అందులో నాకు కస్టమర్ వచ్చి అభి ఈవెంట్స్ అండ్ క్యాటర్స్ అని చెప్పి పెట్టమన్నారు అనమాట. సో ఫస్ట్ అక్కడ నేను లైన్ సెట్ చేసుకుంటున్నాను. సో అందులో అబీస్ -S ఈవెంట్స్ అండ్ క్యాటర్స్ EATERER-S అభి క్యాటర్స్. సో ఇప్పుడు దీన్ని మనం కలర్ కావాలంటే కలర్ మార్చుకోవచ్చు, మల్టీ కలర్, స్క్రోల్ కావాలంటే స్క్రోల్ పెట్టండి. మనకు అక్కడ యానిమేషన్స్ ఉన్నాయి, మొబైల్లో యానిమేషన్స్ అని వస్తుంది, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది. ఇక్కడ యానిమేషన్స్ పెట్టుకున్నా, ఇక్కడ ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్ పెట్టి జస్ట్ సెండ్ కొట్టేసాం. సెండ్ కొట్టిన వెంటనే మనం బోర్డు చూసుకుంటే, సో ఇక్కడ బోర్డు చూస్తే మీరు క్లమ్జీగా వచ్చింది. సో ప్రాబ్లం ఏంటంటే ఇది కొత్తగా ఇన్స్టాలేషన్ చేసిన బోర్డు కాబట్టి దీన్ని బిఫోర్ బోర్డు స్టార్ట్ చేసే ముందు స్కాన్ చేసుకోవాలన్నమాట. సో జనరల్గా మేము స్కాన్ చేసిన తర్వాత చేస్తాం. సో ఆ స్కాన్ చేస్తాము, దానికోసం సపరేట్ వీడియో చేసి పెడతాం మేము. సో ప్రస్తుతానికైతే స్కాన్ చేసి నేను లేటెస్ట్ వీడియో పెడతాను. సో స్కానింగ్ అయిపోయిందండి. స్కానింగ్ అయిపోయిన తర్వాత ఇందాక మనం అక్కడ సెట్ చేసిన అభి ఈవెంట్స్ అండ్ క్యాటర్స్ అని వచ్చింది చూసారా. ఇప్పుడు మల్టీ కలర్ పెట్టి పెడదాం. మళ్ళీ నేను ఈసారి మల్టీ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెండ్ కొడతాను. మల్టీ కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను, సెండ్ కొట్టాను. సో మీరు చూస్తే ఇప్పుడు మల్టీ కలర్లో అబీస్ ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ సరిపోయింది కదా. ఇప్పుడు దీంతో పాటు నెక్స్ట్ నేను ఇది సపోజ్ ఇది ఒక ఐటమ్ స్టాల్ అనుకోండి, ఇది ఒక స్టాల్కి పెడదాం అనుకున్నారు. స్టాల్ దీనికి మనము టిఫిన్స్ అని పెట్టాలి. సో అభి ఈవెంట్స్ అండ్ క్యాటర్స్ హైఫన్ పెట్టి ఈవెంట్స్ టిఫిన్స్ అని పెట్టి కొంచెం వెయిట్ చేపిద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే కొత్త ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేసుకుని అందులో అదే స్క్రీన్లో, ఓకే మీరు ఇక్కడ చూస్తే స్క్రీన్ నెంబర్ 21 ప్రోగ్రామ్ 1 టెక్స్ట్ 1, ప్రోగ్రామ్ 2 టెక్స్ట్ 2 ఉంది కదా. ఇప్పుడు ప్రోగ్రామ్ 2లో టెక్స్ట్ 2 టిఫిన్స్, TIFFINS టిఫిన్స్ అంటే ఆ కౌంటర్ టిఫిన్స్ కౌంటర్ అనమాట. సెంటర్ లైన్ చేసి పెట్టుకున్నా, దాన్ని మల్టీ కలర్లో పెడతాను. ఓకే, అండ్ కొద్దిసేపు వెయిట్ చేయించాలి కాబట్టి స్టాప్ ఓవర్ అని అక్కడ ఆప్షన్ ఉంది చూడండి. స్టాప్ ఓవర్లో నేను ఎంతసేపు వెయిట్ చేయాలి, 7 సెకండ్సా లేకపోతే 9 సెకండ్స్ అని పెట్టాను. ప్రస్తుతానికైతే 9 సెకండ్స్ ఉంచుదాం. సెండ్ కొట్టేస్తున్నాను. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇండివిజువల్గా మీరు అభి ఈవెంట్స్ అండ్ క్యాటర్స్ అని వచ్చిన తర్వాత మీరు ఈ యానిమేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి టిఫిన్స్ కొద్దిసేపు ఆగుతుంది చూసారా, మిక్స్డ్ కలర్. అలా 9 సెకండ్స్ అన్నాం కదా, 9 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. 9 సెకండ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అభి ఈవెంట్స్ అండ్ క్యాటర్స్ అన్నది ప్లే అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ టిఫిన్స్ కాదు, సపోజ్ బోర్డులు మిస్ మ్యాచ్ చేసి అక్కడ ఒక చోట ఒకటి పెట్టుకున్నారనుకోండి, ఏం లేదు, మొబైల్ యాప్ కనెక్ట్ చేసుకోవడం మళ్ళీ మార్చుకోవడం, సింపుల్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. జస్ట్ మీరు ఇంకా మొబైల్తోనే మీరు కంట్రోల్ చేసుకోవాలి మొత్తం అంతా. ఓకే, సో ఇప్పుడు టిఫిన్స్ అయిపోయింది. సేమ్ మెసేజ్ నేను ఇప్పుడు వేరే బోర్డులో బిర్యానీస్ అని పెట్టాలి, అది పెడదామండి. ఇదిగోండి సెకండ్ బోర్డు రెడీ చేసాం. అభి ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ ఇప్పుడు బిర్యానీ, ఇది బిర్యానీ కౌంటర్, బిర్యానీ. మీరు కలర్ మిక్స్డ్ పెట్టాను నేను, మీరు కావాలంటే మార్చుకో, సింగిల్ కలర్ పెట్టాలంటే పెట్టచ్చు. ఇప్పుడు 2 బోర్డులు ఆన్ చేసి చూపిస్తాం. మనము టిఫిన్స్ ఉంది, సో ఆన్ చేశాను, బోర్డు ఆన్ అవుతుంది. సో అభి ఈవెంట్స్ అండ్ క్యాటరర్స్ టిఫిన్స్, ఇదేమో బిర్యానీస్, అదేమో టిఫిన్స్.
సో అలాగే మనము రిమైనింగ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఆన్ చేద్దాం. చూడండి, నేను అన్నీ సెట్ చేసి ఉంచేసాను మెసేజ్లు. సో ఇప్పుడేమో ఇది ఇంకో కౌంటర్ అనుకోండి, సపోజ్ క్యాటరర్స్, తాళి, అదేమో స్నాక్స్, ఇదేమో స్టార్టర్స్, అలాగే ఫైనల్గా డిజర్ట్స్. సో టోటల్ 6 బోర్డ్స్. అలా డిఫరెంట్ కౌంటర్స్లో మీరు డిఫరెంట్గా మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం 6 బోర్డ్స్లో అన్నీ సెట్ అయినాయి కదా. టిఫిన్స్, బిర్యానీస్, తాళి, స్నాక్స్, స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ అన్ని క్యాపిటల్ లెటర్స్ వచ్చి, డెజర్ట్స్ వచ్చి స్మాల్ లెటర్లో వచ్చినాయి. మీరు మార్చుకోవాలా, మళ్ళీ మొబైల్ యాప్ కనెక్ట్ చేసుకోవడం, డెజర్ట్స్ అని క్యాపిటల్ లెటర్లో పెట్టుకోవడం, మార్చుకోవడం. సో ఇలా మీరు క్యాటరింగ్లో కనుక పెడితే ఆబ్వియస్లీ మీ ఈవెంట్స్ అన్నవి మంచి హైలైట్ అయిపోతాయి. ఎందుకంటే ఎవరు వెతుక్కోక్కర్లేదు, ఏవి ఎక్కడున్నా ఎవరిని అడగక్కర్లేదు. సో ఇలాగ మీకు మీ ఈవెంట్స్ పబ్లిసిటీ అయిపోద్ది, ఎవరిని అడగక్కర్లేదు ఏ ఈవెంట్స్, మీ ఈవెంట్స్ పేరేంటి అని. అలాగే ఏ స్టాల్కి ఏమేమి నేమ్స్ ఉన్నాయో మీరు ఈజీగా చూసుకోవచ్చు అనమాట. ఓకే, హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మంచి డిజైన్స్, మంచి డిఫరెంట్ ఐడియాస్ యొక్క బోర్డ్స్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.